ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పోలీసు వాళ్ళు కూడా మెడికో లీగల్ కింద ఒక డ్రెస్సు తగలబట్టినప్పుడు వాళ్ళ మీద హాస్పిటల్ మీద ఎందుకు కేసు ఫైల్ చేయలే? మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలే? హాస్పిటల్ మీద ఎందుకు వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయలే? అడగాలి కదా సార్. మీరు అట్లట్లా ఇర్రెస్పెక్ట్గా అట్లట్లా తగలబెట్టారని అడగాలి కదా. మెయిన్ ఎవిడెన్స్ పోయింది అని చెప్పి అడగాలి కదా. మరి ఎందుకు అడగలే? ఎందుకు కేసు ఫైల్ చేయలే వాళ్ళ మీద? మీరు కూడా పోరాటం చేయొచ్చు కదా అగెన్స్ట్ ఆఫ్ ది హాస్పిటల్. చేసిన సార్, సిబిఐ వాళ్ళకు కూడా చెప్పిన, సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ పెట్టుకున్నా, సిబిఐ వాళ్ళకి చెప్పిన. సో మెడికో లీగల్ కింద వాళ్ళ డ్రెస్ నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని. ఎక్కడ సార్? దీంట్లో ఒకటి అంటే ఆ కేసుని స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఫాలో చేస్తున్నారు. నాకు అనిపించింది ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, మీడియా ఇంటర్ఫరెన్స్, తర్వాత ఇక్కడ పోలీసులు, ఇక్కడ కోర్టులు, తర్వాత ప్రతి ఒక్కరు అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ పోయారు. దాంట్లో మీరు కొన్ని విషయాలు అంటే తెలిసి మీరు మాట్లాడడం వల్ల ఇన్వెస్టిగేషన్ మొత్తం పక్కదారి పట్టింది అనుకోవచ్చా? సార్ నేను చెప్తున్నా ఇక్కడ మీరు తెలిసి తెలియక అని చెప్పాను. అందుకే నేను కూడా నేను తెలిసి తెలియక చేసిన మాట్లాడినా నేను బాధితురాలిని. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ప్రభుత్వం ఏం చేసింది? సిబిఐ ఏం చేసింది? చట్టాలు ఉన్నాయి కదా సార్, చట్టపరమైన సంస్థలు ఉన్నాయి కదా. బాధితులకు అన్యాయం జరిగినప్పుడే కదా న్యాయం చేయడానికి ఉన్నది వాళ్ళు. కోర్టు ఒకటే నమ్ముతాను. నాకున్న ఎవిడెన్స్ మాత్రమే దాని ప్రకారం వెరిడిక్ట్ ఇస్తా అంటారు తప్పించి, నేను అదే అంటున్నాను. దాన్ని తప్పించి అవుట్ ఆఫ్ ద వే నేను ఇవ్వలేనని చెప్తుంది కదా. నేను అందుకే అదే అంటున్నాను సార్. మీకు ఇప్పుడు చెప్పింది అదే. సిబిఐకి ఇవ్వడం అనేది ఇచ్చారు. సిబిఐకి ముందే సిబిఐకి ప్రత్యూష కేసును హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, ప్రత్యూష కేసును సిబిఐకి ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత చెప్పడానికి ముందే అంతా సెట్ చేసుకున్నాను. ఆ సెట్టింగ్ ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ నాట్ రేప్, దిస్ ఈజ్ నాట్ మర్డర్, ఓన్లీ సూసైడ్. ఓకే సార్. ఇందులో నాకు కొన్ని చిన్న అనుమానాలు ఉన్నాయి సార్. నా అనుమానాలు నేను అందరికీ చెప్పిన, మీరు చెప్పలేదంటున్నారు, నేను అందరికీ చెప్పిన. బట్ ఎవిడెన్స్ కాదు, ఎక్కడ పోయినా ఎవిడెన్స్ అంటున్నారు. ఎవిడెన్స్ని నాశనం చేసిండ్రు.